గుడివాడ అనగానే రాష్ట్ర రాజకీయాల్లో టక్కున గుర్తొచ్చే పేరు కొడాలి నాని. కానీ వరుస విజయాలతో దూసుకుపోయిన ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఇప్పుడు నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అడ్రస్ హైదరాబాద్కే పరిమితమైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ను విజయవాడలో కలుస్తున్నా పక్కనే ఉన్న సొంత ఇలాకాకు మాత్రం వెళ్లటం లేదు. ఓటమి తర్వాత కనీసం కార్యకర్తలతో ఒక భేటీ కూడా జరపలేదు. అనారోగ్య కారణాలతో పాటు ఓటమి ఇచ్చిన నిరాశే ఆయన వ్యూహాత్మక మౌనానికి కారణమని తెలుస్తోంది. ఇంతకీ కొడాలి నాని గుడివాడ పాలిటిక్స్కు శాశ్వతంగా దూరమైనట్లేనా, లేక ఎన్నికల ముందు ఎంట్రీ ఇచ్చేలా ఆయన ఏదైనా కొత్త వ్యూహం రచించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని రాజకీయ వ్యవహార శైలి ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా గుడివాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత నియోజకవర్గానికి ముఖం చాటేశారు. 2 రోజుల క్రితం విజయవాడకొచ్చి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కానీ విజయవాడ దాకా వచ్చిన ఆయన పక్కనే ఉన్న గుడివాడకు వెళ్లకుండానే నేరుగా హైదరాబాద్కు తిరుగుముఖం పట్టారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి నేటి వరకు ఆయన గుడివాడ గడప తొక్కలేదు. పార్టీ కార్యక్రమాలకు, నిరసనలకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ వందలాది మంది క్యాడర్తో కోలాహలంగా ఉండే కొడాలి నాని క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు పూర్తిగా బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పాటు కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన తన మకాంను పూర్తిగా హైదరాబాద్కే పరిమితం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై నమోదైన కేసుల విచారణ నిమిత్తం కేవలం పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సిన అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఆయన గుడివాడకు వచ్చి వెళ్తున్నారు. అది కూడా అత్యంత రహస్యంగా, హడావుడిగా ఆ న్యాయపరమైన పనులు ముగించుకుని వెంటనే వెళ్లిపోతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా గుడివాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గానీ, పార్టీ ముఖ్య నేతలతో గానీ ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదు. అప్పట్లో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రత్యర్థులపై సవాళ్లు విసిరిన నాయకుడు ఇప్పుడు ఇలా సైలెంట్ అవ్వడాన్ని స్థానిక క్యాడర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. కొడాలి నాని భౌతికంగా గుడివాడకు రాకపోయినప్పటికీ తన ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఫోన్ ద్వారా టచ్లోనే ఉంటున్నారు. హైదరాబాద్ నుంచే నియోజకవర్గ పరిస్థితులను, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గత 10 ఏళ్లలో తాను నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, భారీగా నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించారని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయినా సరే ప్రజలు తనను దారుణంగా ఓడించటం ఆయనను మానసికంగా కుంగదీసింది. ఆ ఓటమి బాధను ఆయన వెంటనే జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఆ మానసిక అసంతృప్తి నుంచి ఆయన మెల్లగా తేరుకుంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికార పార్టీపై ఇప్పుడే పోరాటాలు చేయడం వల్ల అనవసర కేసుల్లో ఇరుక్కోవడం తప్ప సాధించేదేమీ ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే సరైన సమయం వచ్చే వరకు సైలెంట్గా ఉండడమే ఉత్తమమని ఆయన ఈ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. గుడివాడ రాజకీయ చరిత్రలో కొడాలి నాని ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగానే గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరపున ఘన విజయం సాధించి గుడివాడలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 2.5 ఏళ్ల పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి తరపున పోటీ చేసిన ఎన్ఆర్ఐ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని భారీ తేడాతో అనూహ్య ఓటమిని చవిచూశారు.
దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న గుడివాడలో ఎదురైన ఈ పరాభవం ఆయన రాజకీయ కెరీర్లోనే అతిపెద్ద కుదుపుగా మారింది. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. అధికార పార్టీ హవా నడుస్తున్న ఈ సమయంలో తాను గుడివాడకు వచ్చినా స్థానికంగా చేయగలిగిందేమీ లేదని కొడాలి నాని ఒక స్పష్టమైన నిర్ధారణకొచ్చారు. ప్రతి చిన్న విషయానికి స్పందించి వివాదాలు కొని తెచ్చుకోవడం కంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మాత్రమే తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలని ఆయన ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అప్పటికైతే ప్రభుత్వంపై ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత కూడా వస్తుందని, అప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే రాజకీయంగా భారీ మైలేజ్ వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. విశేషమేమిటంటే తన ఈ లాంగ్ టర్మ్ వ్యూహం గురించి, తన అనారోగ్య పరిస్థితుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఆయన స్పష్టంగా వివరించారు. 3 ఏళ్ల పాటు నియోజకవర్గానికి భౌతికంగా దూరంగా ఉండేందుకు అధినేత జగన్ నుంచి ఆయన అధికారికంగా అనుమతి కూడా తీసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా స్పష్టమవుతోంది.